కీలక ఘట్టం ముగిసింది. ఇక కౌంటింగ్ పైన అందరి దృష్టి. ప్రశాంతమైన పుట్టపర్తులు ఎవరు గెలుస్తారంటూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. పల్లి సింధూరుకు ప్రజలు పట్టం కడతారా? జగన్ పథకాలు దుద్దుకుంటూనే గెలిపిస్తాయా? ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డికి కలిసొచ్చేనా? పుట్టపర్తిలో రాజకీయ పరిస్థితిపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నాయకులు అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. భవితవ్యంపై ప్రజలు నాయకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతకాలం ప్రచారంలో బిజీగా గడిపిన నేతలు కాస్త కాలక్షేపం కోసం విహారయాత్రలకు వెళుతున్నారు. ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువ పోలింగ్ శాతం అంటే 84.11% నమోదైంది. 6 మండలాలకు 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 291 బూత్లలో పోలింగ్ నిర్వహించారు. 50 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం కాగా వాటిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. 2,11,062 మంది ఓటర్లకు 1,82,093 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 90,962 మంది పురుషులు, 91,126 మంది స్త్రీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై లక్షలాది రూపాయల బెట్టింగులు కడుతున్నారు. గ్రామాల్లో సైతం బెట్టింగుల జోరు కొనసాగుతోంది. అటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు సైతం గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పాలన, ప్రజాకర్షక పథకాలతో తమ గెలుపు ఖాయమైందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి కాలర్ ఎగరేస్తున్నారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దుగుట్ట శ్రీధర్ రెడ్డి 31,276 ఓట్ల మెజారిటీతో పల్లె రఘునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. కొత్త చెరువు మండలంలో 4,414 ఓట్లు, బుక్కపట్నం మండలంలో 6,800 ఓట్లు, పుట్టపర్తి మండలంలో 1,069 ఓట్లు ఆయనకు వచ్చాయి. ప్రతి మండలంలోనూ శ్రీధర్ రెడ్డి మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినా విజయం మాత్రం తమదేనంటూ వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పుట్టపర్తి గడ్డ టీడీపీ కోడలు సింధూరారెడ్డి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోనే పుట్టపర్తి డెవలప్మెంట్ జరిగిందని, వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సింధూరారెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సింధూరారెడ్డి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ గడప గడపకు తిరిగారు. ప్రత్యేక హోదానే ప్రధాన ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మలుచుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. టీడీపీ, వైసీపీ పాలనతో విసుగు చెందిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను కూడా పంపిణీ చేశారు మధుసూదన్ రెడ్డి. ఇక పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిని టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారని, తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, అదే తమను గెలిపిస్తోందంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు అంటున్నారు. ఎవరి భవిష్యత్ ఎలా ఉంటుందో, పుట్టపర్తిలో పాగా వేసేదెవరో తేలాలంటే ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.